ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి क्राइम हुआ नहीं हुआ उनकी जिम्मेदारी कौन है, इतना ही है। वो स्टार है, फिल्म स्टार है या नहीं तो పొలిటికల్ స్టార్ है, స్టార్ से कुछ लेना देना। తెలంగాణలో ఏం జరుగుతోంది? టాలీవుడ్ పై సీఎం రేవంత్ పగపట్టారా? సీఎం పేరు మార్చిపోతే కుర్చీ పవర్ ఏంటో చూపించారా? జైలు పాలు చేసిన రేవంత్ రెడ్డి పేరు జన్మలో మర్చిపోకుండా చేశారా? ఈ ఒక్క అరెస్ట్ స్టేట్ నుంచి సెంట్రల్ని షేక్ చేసిందా? అధినేత రాహుల్ స్పెషల్ క్లాస్తో సీఎం రేవంత్ తగ్గారా? పుష్ప అరెస్ట్ మ్యాటర్తో కూటమి కూసాలు కదలబోతున్నాయా? సినిమా రంగానికి పొలిటికల్ రంగు పులుముకుంటుందా? ఆ రెండు ఫ్యామిలీలనే రేవంత్ ఎందుకు టార్గెట్ చేశారు? ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకునే ముందు మా తెలంగాణ వ్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మేం చెప్పిన విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. సీఎం రేవంత్ ఇక్కడ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ పుష్పరాజ్, అక్కడ వైల్డ్ ఫైర్. ఒకరిది రాజకీయ రంగం, మరొకరిది రంగుల ప్రపంచం. అస్సలు సంబంధమే లేదు. కానీ సంధ్యా థియేటర్ వద్ద పుష్ప 2 బెనిఫిట్ షో ఇద్దరి మధ్య అగ్గి రాజేసింది. అక్కడ జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతికి హీరో రాకనే కారణమని రేవంత్ చెప్తుంటే, ప్రతిపక్షాలు, ఇండస్ట్రీ మాత్రం అధికారుల తప్పిదంతోనే ఈ ప్రమాదం జరిగింది అంటున్నాయి. అయినా సరే జరిగిన ఘోరంపై అల్లు అర్జున్ స్పందించి బాధిత ఫ్యామిలీకి అండగా ఉంటూ వారి బాధ్యతను తీసుకున్నారు. ఇక హీరోపై పెట్టిన కేసును సైతం విత్డ్రా చేసుకుంటున్నట్లుగా మృతురాలి భర్త కూడా చెప్పారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ అసలు సినిమా ఇప్పుడే మొదలైంది. మూవీ చూస్తా అంటేనే తీసుకెళ్ళాను. అక్కడ అల్లు అర్జున్ వచ్చినందుకు ఆయన తప్పేం లేదు. మేమేమైనా ఉంటే దానికి కేసు విత్డ్రా చేసుకోనికి రెడీ ఉన్నా. అది న్యూస్ కూడా నాకు పోలీస్ వాళ్ళు ఏమి ఇన్ఫామ్ చేయలేదు అరెస్ట్ చేస్తున్నట్టు. నేను ఇప్పుడు మొబైల్లో చూసిన, హాస్పిటల్లో ఉన్నప్పుడు మొబైల్ చూసిన ఇట్లా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని. అల్లు అర్జున్కి అయితే ఏం సంబంధం లేదు వచ్చినందుకు. ఏమైనా ఉంటే నేను కేసు విత్డ్రా చేసుకోనికే రెడీ ఉన్నాను. పుష్ప 2 సినిమా సక్సెస్తో ఫుల్ జోష్లో ఉన్నారు అల్లు అర్జున్. సరిగ్గా ఇదే సమయంలో పిడుగులాంటి వార్త అల్లు వారి కుటుంబాన్ని కలవరపాటుకు గురిచేసింది. సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటన కారణంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను తాము అరెస్టు చేస్తున్నట్లుగా అల్లు వారి గుమ్మంలోకి ఎంట్రీ ఇచ్చారు తెలంగాణ పోలీసులు. 105, 118/1 R/W 3/5 BNS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే 3 పోలీసులు అరెస్టు చేశారు. ఇదే విషయంలో గురువారం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. ఈలోగా పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అలాగే నాంపల్లి కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల రిమాండ్ను విధించింది. ఆలోగా హైకోర్టుతో వాదనలు జరగగా అల్లు అర్జున్కు హైకోర్టు మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. ఇక అల్లు అర్జున్ అరెస్ట్ వార్తతో సినీ ఇండస్ట్రీ మొత్తం షేక్ అయింది. అసలు సీఎం రేవంత్ ఎందుకు ఫిలిం ఇండస్ట్రీ వెంట పడుతున్నారనే సందేహాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఎన్ కన్వెన్షన్ విషయంలో హీరో నాగార్జునకు షాక్ ఇచ్చారు. తాజాగా పుష్ప 2 సినిమా విషయంలో కూడా అల్లు అర్జున్కు జలకిచ్చారు రేవంత్. అయితే ఐకాన్ స్టార్ మ్యాటర్ రాష్ట్రం నుంచి జాతీయ స్థాయిలోకి పాకింది. అసలు ఎవరా చీఫ్ మినిస్టర్? ఓ నేషనల్ అవార్డు విన్నర్ను అలా చేయొచ్చా అంటూ నేషనల్ మీడియా దుమ్మెత్తిపోసింది. ఈ దెబ్బతో జాతీయ స్థాయిలో తెలంగాణ బ్రాండ్ దిగజారిపోయిందనే చెప్పవచ్చు. అయితే ఊహించని విధంగా అల్లు అర్జున్ను తెలంగాణ ప్రభుత్వం అరెస్టు చేయడం వెనుక ఇటీవల జరిగిన ఒక సంఘటన కూడా కారణమై ఉంటుందని సోషల్ మీడియాలోనూ బయట ప్రజల్లోనూ ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇటీవల పుష్ప 2 చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసిన సమయంలో అల్లు అర్జున్ ఆ సినిమా సక్సెస్ కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును మర్చిపోయి నిర్లక్ష్యంగా వ్యవహరించిన క్రమంలోనే ఈ తరహాలో ఇంత అవమాన రీతిలో అల్లు అర్జున్ను అరెస్టు చేసినట్లుగా పలువురు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఓ నేషనల్ మీడియా వేదికపై మాట్లాడిన సీఎం రేవంత్ ప్రజా పాలనలో అంతా సమానమే అంటూ ఉపన్యాసాలిచ్చారు. ఫిలిం స్టార్లు, పొలిటికల్ స్టార్ల కోసం ప్రత్యేకంగా ఏముండదని చెప్పారు. జనం ప్రాణం పోయింది, అయినా కేసు పెట్టొద్దా అంటూ కామెంట్స్ చేశారు.
అయితే ఇదే సమయంలో రాజకీయ నేతల ర్యాలీల్లో, సభల్లో ఎంతోమంది చనిపోయారు. మరి వారందరికీ శిక్షలు వేశారా? లెక్కలు తీద్దామా అంటూ మరో వాదన కూడా వినిపిస్తోంది. జరిగిన ఘటన మళ్లీ జరగకుండా జాగ్రత్త పడకుండా ఈ చర్యలేంటి సీఎం గారు అంటూ పలువురు పోస్టులు పెడుతున్నారు. పన్నులు కట్టడంలో ప్రకృతి విలయాలు వచ్చినప్పుడు సాయం చేసే సినీ ఇండస్ట్రీపై ఇలా కక్ష కట్టొచ్చా అని కూడా క్వశ్చన్స్ చేస్తున్నారు. అయినా ఇది సీఎం రేవంత్ పబ్లిక్ స్టంట్లో భాగమేనని, పథకాలను డైవర్ట్ చేసేందుకే రేవంత్ ప్లాన్ ప్రకారం చేశారని పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సైతం ఫుల్ ఫైర్ అవుతున్నారు. ఇక మరోవైపు మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగడంతో రాహుల్ సైతం సీఎం రేవంత్ కి స్పెషల్ క్లాస్ తీసుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ కష్టకాలంలో ఉంటే నేషనల్ లెవెల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోను గెలికారని, ఈ దెబ్బతో నెక్స్ట్ కూటమి కూసాలు కదులుతున్నాయని గట్టిగానే అరుస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. నెక్స్ట్ బన్నీ గనుక కాంగ్రెస్కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తే గనుక ఎలాగో ఊహించుకుంటేనే అదోలా ఉంటుంది. అయినా సీఎం రేవంత్ ఇండస్ట్రీని హైదరాబాద్ నుంచి వేరు చేయాలని చూస్తారా ఏంటి అనే వాదన కూడా మొదలైంది. మొత్తంగా ఒక్క బన్నీ కదిలిస్తేనే ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం ఒకే మాట మీదకు వచ్చాయి. పైకి రేవంత్ గంభీరంగా మాట్లాడుతున్నా లోపల మాత్రం మేడిపండు మాదిరిగా భయం ఉందని చెప్పకనే చెప్పవచ్చు. ఈ దెబ్బతో కాంగ్రెస్ కి పుష్ప పార్ట్ 3 ముందుగానే అల్లు అర్జున్ చూపించేశారని సోషల్ మీడియాలో సైతం మీమ్స్ మొదలయ్యాయి.